సో అవతార్ ఫైర్ అండ్ యాష్ థియేటర్లలోకి వచ్చేసింది. జేమ్స్ కెమెరూన్ అంటేనే విజువల్ మాయ, పాండోరా అంటేనే ఓ వేరే లోకం. ఈ మూడో పార్టు మీద అంచనాలు స్కై హై. కాని అసలు ప్రశ్నేంటంటే, పేరు ఫేమ్కి తగ్గ సినిమా దొరికిందా? పదండి. పాండోరా ఇప్పటికీ పవిత్రమే. ఎయివా, రిచువల్స్, నమ్మకాలు ఇవన్నీ అలానే కొనసాగుతాయి. కాని ఈసారి గేమ్ని షేక్ చేసే ఎంట్రీ మాంక్వన్ క్లాన్. ఎయివా మమ్మల్ని రక్షించలేదు అన్న నమ్మకంతో వాళ్లు వచ్చే విధానం ఇంట్రెస్టింగ్గా స్టార్టవుతుంది. కాని ఆ క్లాన్ ఐడియా పూర్తిగా డీప్గా ఎక్స్ప్లోర్ కాకుండా చివరికి సల్లీ ఫ్యామిలీ హీరోయిజానికి ఒక సబ్ ప్లాట్లా మారిపోతుంది. అయినా సరే ఎయివా గురించి కొన్ని పెద్ద రివిలేషన్స్ పడతాయి. ఇది కేవలం ఆరంభమనిపిస్తుంది. ఈసారి పాండోరా హారిజాంటల్ గాదు, వర్టికల్గా ఎక్స్పాండ్ అయింది. ఫైర్ అండ్ యాష్ అన్న టైటిల్కి న్యాయం చేయడానికి కెమెరూన్ బ్లూ నుంచి బయటికి రావడానికి ట్రై చేశాడు. విజువల్స్ మాత్రం పిచ్చెక్కిస్తాయి, కానీ మళ్లీ అదే పాత ప్యాటర్న్. స్టోరీ విజువల్స్ని సపోర్ట్ చేయడం, కొత్తదనం కన్నా గ్రాండ్నెస్ మీదే ఫోకస్. థీమ్స్ మాత్రం ఒకటా రెండా? గ్రీఫ్ ఈ సినిమాలో కేవలం ప్లాట్ పాయింట్ కాదు, ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్లో బ్రతికే ఫీలింగ్. పేరెంట్హుడ్, ఫెయిత్, ఇంకా ఆ క్లాసిక్ డైలమ్మా, సర్వైవల్ వర్సెస్ కో ఎగ్జిస్టెన్స్, ఇవన్నీ కలిపి చెప్పే ప్రయత్నం బావుంది. కాని కొన్ని చోట్ల రిపీట్ అయ్యే ఫీలింగ్ వస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే అందరూ వాళ్ల జాబ్ వాళ్లు చేస్తున్నారు. కానీ జోయీ సల్డానా అసలు సినిమా ఆమెదే. ఎమోషనల్ సీన్స్లో ఆమె లెవెల్ వేరే. స్టీఫెన్ ల్యాంగ్ యొక్క క్వారిచ్ క్యారెక్టర్కి కొత్త లేయర్స్ పడుతున్నాయి, కానీ ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. ఓనా చాప్లిన్ చేసిన వరాంగ్ క్యారెక్టర్కి వెయిట్ ఉంది, కానీ స్క్రీన్ టైం తక్కువ. స్పైడర్ ఇంకా పిల్లల గ్యాంగ్, సినిమా ఎమోషనల్ యాంకర్ వీళ్లే. శామ్ వర్దింగ్టన్ అంటే జేక్ సల్లీ, సేఫ్, డిపెండబుల్, తెలిసిన జోన్. ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటంటే, మూడో పార్ట్ చూసేటప్పుడు మనకి తెలుసు ఇది కేవలం విజువల్స్ గురించే కాదని. కానీ ఇక్కడే సినిమా కొంచెం వీక్ అవుతోంది. ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి. జేక్ అండ్ టీం కోసం మళ్లీ రూట్ చేస్తాం. కానీ ఇది మనం ఫస్ట్ సినిమా నుంచే చేస్తున్న పని కాదా? కాన్ఫ్లిక్ట్ ఇక సాలిడ్గా అనిపించడం లేదు. అదే పెద్ద మైనస్. అయినా క్యారెక్టర్ ఆర్క్స్ మాత్రం సినిమాని నిలబెడతాయి. నా ఫేవరెట్ ఎవరు? కిరీ, ఆల్ ద వే. లోక్ కూడా ఈసారి తన గ్రౌండ్ కనుగొన్నాడు. ముందులాగా లాస్ట్ కాదు. కొత్త క్లాన్, అదే స్కై పీపుల్ మోటివ్స్, సల్లీ ఫ్యామిలీకి మరో రీసెట్, ఇవన్నీ కలిపి ఫ్యాన్స్కి మాత్రం సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ జనరల్ ఆడియన్స్కియా? డౌట్. 3 గంటల 17 నిమిషాలు అంటే ఇంకొంచెం లోతుగా వెళ్లాలి లేదా కొత్త స్టోరీలు చెప్పాలి అనిపిస్తుంది. వే ఆఫ్ వాటర్కి ఇది దగ్గరగా అనిపిస్తోంది. తేడా ఏంటంటే ఈసారి నీళ్లతో పాటు ఫైర్ కూడా ఉంది. 13 ఏళ్ల గ్యాప్ లేకపోయినా టైం తన ఎఫెక్ట్ చూపించింది. గ్రౌండ్ బ్రేకింగ్ కాకపోయినా పాండోరా గురించి మనకి ఇంత తెలుసు కాబట్టి సినిమా ఓ సాటిస్ఫయింగ్ వాచ్. చాలామందికి ఇది వీక్ పార్ట్లా అనిపించొచ్చు, కానీ ఎమోషన్, థియేట్రిక్స్ మాత్రం పనిచేస్తాయి. జేమ్స్ కెమెరూన్కి కూడా తెలిసేమో, మూడో పార్ట్తో ఈ వరల్డ్ని క్లోజ్ చేయడం బెస్ట్ అనిపించిందేమో. ఇది చెత్త సినిమా కాదు, కానీ అన్నిదాకా వెళ్లలేకపోయింది. అయినా సరే పాండోరా కోసం, జేమ్స్ కట్టిన ఆ వరల్డ్ కోసం థియేటర్లో చూడదగిన సినిమా. ఫైనల్గా అవతార్ ఫైర్ అండ్ యాష్. ఫైర్ ఉంది, ఫీలింగ్ ఉంది, కానీ ఫ్రెష్ స్పార్క్ మాత్రం కొంచెం తక్కువ.